ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. రాజకీయాల్లో నేర చరిత్ర అనేది సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ సమస్యను చాలా పట్టించుకోవాలి. భారత ఎన్నికల సంఘం కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. నేర చరిత్రకు సంబంధించి అన్ని వివరాలు సమర్పించాలని ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఎన్నికలు ప్రకటించడం కూడా జరిగింది. రాజకీయ పార్టీలని ముమ్మరంగా తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. పూర్తి అవగాహన కలిగిన ఓటరుగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. మన అభ్యర్థుల వివరాలన్నీ మనకు తెలియాలి. నేర ఆరోపణలున్న అభ్యర్థుల పూర్వపరాలను శోధించి మరీ తెలుసుకోవాలి. అన్నీ ఆలోచించి ఓటు వేద్దాం. సరైన అభ్యర్థిని ఎన్నుకుందాం. అన్నీ ఆలోచించి ఓటు వేద్దాం. సరైన అభ్యర్థిని ఎన్నుకుందాం. నమస్కారం అండి సూత్రధారుడు గారు. ఏం జరిగిందండి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. నమస్కారం ఉన్నతి గారు. రండి రండి. ఇవాల్టి విషయం గురించే కొంచెం లోతుగా ఆలోచిస్తున్నాను అంతే. మన శ్రోతలకు కూడా తెలియజేయండి ఆ విషయం ఏంటో, అది ఎంత ముఖ్యమైందో. మీకు తెలుసు కదా, ఎన్నికలో నిలబడే అభ్యర్థులు కానీ రాజకీయ పార్టీల అభ్యర్థులు కానీ ఏదైనా నేర చరిత్ర ఉన్నట్టయితే అందరికీ తెలిసేలా ఆ వివరాలన్నింటినీ బహిర్గతం చేయాల్సి ఉంటుందని. అవునండి, అవును. ఈ సమాచారం అంతా ఓటర్లందరికీ తెలియాలి. అందుకోసం భారత ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. సరిగ్గా చెప్పారు మీరు. ఎన్నికలో నిలబడే అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేసే సందర్భంలోనే తమ విద్యా అర్హతలు, ఆస్తి వివరాలతో పాటు వారికి ఏదైనా నేర చరిత్ర ఉన్నట్టయితే అందుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. భారత ఎన్నికల సంఘం ఓటర్లందరూ ఆ వివరాలు తెలుసుకునే విధంగా ఆ సమాచారాన్ని తమ వెబ్సైట్లోనూ లేదా పోర్టల్లోనూ ఉంచుతుంది. అవునవును. ప్రతి ఓటరు ఒక అవగాహన కలిగిన ఓటర్ అవ్వడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. తమ అభ్యర్థి యొక్క పూర్వపరాలు, అన్ని వివరాలు తెలుసుకొని వాటి ఆధారంగా ఓటరు బాగా ఆలోచించి ఓటు వేయడానికి వీలు కలుగుతుంది. అవునవును. మనం అన్ని వివరాలు తెలుసుకోవడం, పూర్తి అవగాహనతో ఓటు వేయడం ఎంతైనా అవసరం. ఇదే విషయానికి సంబంధించి ఒక గీతాన్ని ఇప్పుడు మనం ఆలకిద్దాం. जानकारियाँ कितनी दी हो मानो सभी अधूरी है. वोट हमारा किसको जाए इस पे ध्यान जरूरी है. लालच धमकी बेईमानी का ना कोई इसमें रोल है. मत का मोल नहीं है कोई, ये तो बस अनमोल है. हम भारत के मतदाता, देश हमारी शान. हम भारत के मतदाता, देश हमारी शान. చాలా బాగుంది. ఈ గీతం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అవును, మనం ఇప్పుడు అభ్యర్థుల నేర చరిత్ర అంశాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఎన్నికల్లో మనం ఎప్పుడు కూడా ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల పూర్వపరాలు లోతుగా తెలుసుకోవాలి. వారిపైన ఏవైనా నేరారోపణలు ఉన్నాయా, లేదా కేసులో వారికి గతంలో ఏదైనా శిక్ష విధించడం జరిగిందా మొదలైన అంశాలన్నీ తెలుసుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం సమాచారాన్ని నేర చరిత్రకు సంబంధించిన సమాచారం అని పేర్కొంటాం. పదండి. ఈరోజు పార్కులో వాకింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. చందన్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం కూడా విందాం. పదండి. సరే పదండి, విందాం. హలో చోప్రా గారు, నమస్తే. ఇవాళ మీ వాకింగ్ త్వరగా అయిపోయినట్టుంది. నమస్కారం చందన్ గారు. నమస్కారం అండి. ఏమిటండి, ఏదైనా ముఖ్యమైన విషయమా? మీరంతా చాలా సీరియస్గా కనబడుతున్నారు. తెలుసు కదండి చందన్ గారు, ఇది ఎన్నికల సమయం. ఎన్నికల గురించి, అభ్యర్థుల గురించి అనేక వార్తలు వస్తుంటాయి కదా. ఇదిగో చూడు, అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించి ఆ సమాచారం అంతా పేపర్లో వచ్చింది చూడు. అవునా? అభ్యర్థులకు సంబంధించి అలాంటి సమాచారం కూడా మీడియాలో ఇస్తారా? తప్పకుండా ఇస్తారు చందన్ గారు. దీన్ని అభ్యర్థుల నేర చరిత్ర లేదా క్యాండిడేట్స్ యొక్క క్రిమినల్ యాంటిసిడెంట్స్ అని కూడా పేర్కొంటారు.
బాగా చెప్పావు జాస్మిన్. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్కారం. నమస్కారం జాస్మిన్. జాస్మిన్, దీని గురించి నీకు చాలా అవగాహన ఉన్నట్టుంది. ఈ విషయం పైన మీరంతా మరికొంత వివరంగా తెలియజేయండి. తప్పకుండా. రాజకీయాలు నాకు చాలా ఆసక్తికరమైన అంశం. మా మేడం అయితే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కదా, మీకు తెలిసిందే కదా. చూడండి మిత్రులారా, ఈసారి మన నియోజకవర్గంలో 5 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాళ్ళందరి గురించి మనం అన్ని వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. వాళ్ళకి ఏదైనా నేర చరిత్ర ఉందేమో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనం సరైన అభ్యర్థికి ఓటు వేయడానికి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎస్, సరిగ్గా చెప్పావు. అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ కూడా వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు మరియు సోషల్ మీడియా వేదికల ద్వారా అన్ని చోట్ల ప్రచురించటం, ప్రసారం చేయటం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అవును, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఆ వివరాలన్నీ కూడా 3 వేర్వేరు తేదీల్లో పేపర్లలోనూ టీవీల్లోనూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరో విషయం ఉంది. రాజకీయ పార్టీ ఏదైనా నేర చరిత్ర గల అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్టయితే అందుకు సంబంధించిన కారణాలను ఆ పార్టీ ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేర చరిత్ర లేని వ్యక్తిని అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టలేకపోయారో కూడా వారు వివరించవలసి ఉంటుంది. చాలా విషయాలు తెలిసాయి. అందుకేనా ఈరోజు పేపర్లో ఆ వివరాలన్నీ అచ్చువేశారు. అవును, ఓటర్లందరికీ ఆ సమాచారం అందాలని అలా చేశారు. తద్వారా మనమంతా పూర్తి సమాచారంతో, సంపూర్ణమైన అవగాహనతో నైతికంగా ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఆ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగా చెప్పావు జాస్మిన్. ఓటర్ సరైన అభ్యర్థిని ఎన్నుకోవటమే అసలైన లక్ష్యం. బాగుంది, ఇది చాలా మంచి విషయం. అవును చందన్, నీకు కేవైసీ యాప్ గురించి తెలుసా? విన్నాను, కానీ అంతగా తెలియదండి. అదేమిటి? ఆ విషయం నాకు బాగా తెలుసు. అవును, నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఆ యాప్ గురించి కొంచెం చెప్పు మరి. నేనే చెప్తాను, ఉండండి. భారత ఎన్నికల సంఘం కేవైసీ అంటే నో యువర్ క్యాండిడేట్, మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి అని ఒక మొబైల్ యాప్ నడుపుతోంది. మనం ఈ యాప్ని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ లేదా iOS రెండిట్లోనూ ఈ యాప్ పనిచేస్తుంది. అవును జాస్మిన్, ఈ యాప్ ద్వారా మన అభ్యర్థుల గురించి వివరాలు తెలుసుకోవడం మరింత సులభమైంది. కరెక్ట్గా చెప్పావు. కేవైసీ యాప్ ద్వారా మన ప్రాంత అభ్యర్థి యొక్క విద్యాభ్యాసం వివరాలు, ఆస్తి వివరాలతో పాటు ఆ అభ్యర్థికి ఏదైనా నేర చరిత్ర ఉంటే కూడా తెలుసుకోవచ్చు. ఏవైనా నేరారోపణలు ఉన్నా కూడా తెలుస్తాయి. గతంలో ఏదైనా శిక్ష విధించినా ఆ వివరాలు కూడా తెలుస్తాయి. కేవైసీ యాప్ ద్వారా అన్ని వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. భలేగా ఉందే, ఇది గొప్ప పారదర్శకతకు సంబంధించిన విషయం కదా. అవును చందన్, మనం సరైన అవగాహన కలిగిన ఓటర్ అవ్వడానికి, పూర్వాపరాలు అన్నీ తెలుసుకుని మన నియోజకవర్గంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అవునండి, మనం పూర్తి అవగాహనతో, అప్రమత్తత కలిగి ఒక స్మార్ట్ ఓటర్ అయితేనే సరైన నిర్ణయంతో ఓటు వేయగలుగుతాం. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పుడే నేను నో యువర్ క్యాండిడేట్ అదే కేవైసీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాను. నా స్నేహితులందరికీ కూడా చెప్తానండి. చాలా సంతోషం చందన్. బాయ్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మిత్రులారా, విన్నారు కదా, చందన్ కేవైసీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇప్పుడు అతను తమ అభ్యర్థికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుంటాడు. మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? లేదంటే వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. होगा तभी विकास देश का जब मतदान करेंगे सब, होगी उन्नति तभी देश की प्रतिनिधि योग्य चुनेंगे जब, होगा तभी विकास देश का जब मतदान करेंगे सब, होगी उन्नति तभी देश की प्रतिनिधि योग्य चुनेंगे जब, मतदाताओं घर से निकलो, नवयुग का निर्माण करो, मतदान करो, मतदान करो. మిత్రులారా, అభ్యర్థులకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఓటర్లందరికీ సులభంగా లభించాలని భారత ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. మిత్రులారా, కేవైసీ యాప్లోనూ మరియు అభ్యర్థి అఫిడవిట్ పోర్టల్లోనూ అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఏదైనా నేర చరిత్ర ఉంటే కూడా ఆ వివరాలన్నీ ఉంటాయి. అభ్యర్థి ఫోటో మరియు ప్రమాణపత్రంతో పాటు అన్ని వివరాలు లభ్యమవుతాయి. అవును,
ఒక అభ్యర్థి నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించే ప్రమాణ పత్రాన్ని, ఇతర వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తద్వారా పౌరులందరూ కూడా ఆన్లైన్లో ఆ వివరాలు చూడవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మిత్రులారా, మధ్యప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి అనుపమ్ రంజన్ గారు ఇదే విషయంపై మనకు మరికొన్ని వివరాలు తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎవరైనా అభ్యర్థులపై నేరారోపణలున్నా లేదా నేరంలో శిక్ష పడినా వాటికి సంబంధించిన అన్ని వివరాలను తన అఫిడవిట్లో సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం ద్వారా నిర్ధారించబడిన ప్రతిజ్ఞా పత్రంలో పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఎవరైనా అభ్యర్థిపై నేరారోపణలు నమోదైనా, నేరం నిర్ధారణ అయినా, ఆ నేరంలో శిక్ష పడినా ఆ వివరాలన్నీ అఫిడవిట్లో ఉంటాయి. ఆ అఫిడవిట్లో ఉన్న పూర్తి వివరాలను మా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. ఆ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాం. ఓటర్లకు అభ్యర్థులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలిసేలా చూడటం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పత్రికల్లోనూ కూడా 3 సార్లు తనపై ఉన్న నేరారోపణల గురించి, జరుగుతున్న విచారణ గురించి, ఏదైనా శిక్ష పడితే దానికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటనల ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఓవైపు అఫిడవిట్లో నేర చరిత్రకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా ప్రకటన రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎన్నికల సంఘం ఆదేశానుసారం జరుగుతుంది. लोकतंत्र की पहली ताकत है हमारा मतदान, जिम्मेदार यहाँ हर नागरिक की यही तो है पहचान। अपने विवेक से उसे ही चुनोगे जिसमें ना हो कोई खोट, तभी तो बढ़ेगा ये देवास हमारा बिना कोई रोक टोक। जब निकलोगे और दोगे अपना वोट, जब निकलोगे और दोगे अपना वोट। మిత్రులారా, ఎథికల్ ఓటింగ్ గురించి అయినా, పూర్తి అవగాహన కలిగిన ఓటింగ్ గురించి అయినా, స్మార్ట్ ఓటర్ కావడం గురించి అయినా, అభ్యర్థుల నేర చరిత్ర వివరాల గురించి అయినా సరే, ఓటర్ జంక్షన్ కార్యక్రమం ద్వారా అన్ని విషయాలు మనం చర్చించుకుంటున్నాం. పోలింగ్ జరిగే రోజున ఓటర్లంతా తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మన కార్యక్రమాలకు పూర్తి ప్రయోజనం నెరవేరుతుంది. మన నేషనల్ ఐకాన్ భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు మన విధులు, బాధ్యతల గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. విందాం. इलेक्शन का दिन मतलब छुट्टी नहीं, ड्यूटी का दिन। सोशल मीडिया, मौज मस्ती सब बाद में। पहले ड्यूटी वोटिंग की। मेरा वोट मेरी ड्यूटी। మిత్రులారా, మిమ్మల్ని ప్రశ్న అడిగే సమయం రాని వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీ పేరు, చిరునామాతో సహా వచ్చే సోమవారానికల్లా మా వాట్సాప్ నెంబర్కు పంపించండి. మా వాట్సాప్ నెంబర్ 9999031950. నెంబర్ మరోసారి 9999031950. విజేత యొక్క పేరు ఓటర్ జంక్షన్ వచ్చే ఎపిసోడ్లో ప్రకటించబడుతుంది. భారత ఎన్నికల సంఘం ద్వారా ఒక సర్టిఫికెట్ మరియు బహుమతి వారి చిరునామాకు పంపించబడుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రశ్న, అభ్యర్థులకు సంబంధించి వారి నేర చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి గల మొబైల్ యాప్ పేరేమిటి? ప్రశ్న మరోసారి, అభ్యర్థులకు సంబంధించి వారి నేర చరిత్రకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి గల మొబైల్ యాప్ పేరేమిటి? మా కిందటి ఎపిసోడ్ విజేత ఎవరంటే పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ సిలిగురికి చెందిన ప్రదీప్ షీల్ గారు. మీకు అభినందనలు. భారత ఎన్నికల సంఘం వారి నుంచి మీకు ఒక ప్రశంసా పత్రం, ఒక చక్కటి బహుమానం మీరిచ్చిన చిరునామాకు పంపించబడుతుంది. మా గతవారం ఎపిసోడ్లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం సి విజిల్ యాప్. ఇంతటితో సెలవు తీసుకుందాం. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ ట్యాగ్ ఓటర్ జంక్షన్.
మీరింతవరకు ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.